ఫ్రెండ్స్, భారతీయులలో చాలామందికి అమెరికా వెళ్ళాలని క్రేజ్. దశాబ్దాల నుండి ఎంతోమంది అమెరికాకి భారతీయులు తరలి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు ఆనందంగా ఉన్నారా లేదా ఆందోళనగా ఉన్నారా? ఓసారి చూద్దాం. ఇప్పటికే అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐల జీవితాలు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారాయి అన్న వివరాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనలో చాలామంది అమెరికన్ డ్రీమ్ ఒక పెద్ద క్రేజ్ మనకి. కానీ ఐటీ నిపుణులకు అమెరికా అనేదే వారి గోల్. చదివే చదువు నుండి చేయబోయే ఉద్యోగం వరకు చాలామందికి అమెరికా అన్నది మహా క్రేజ్. అలా ఇప్పటికే లక్షల మంది భారతీయులు అమెరికా వెళ్ళారు. గత దశాబ్దాలలో అమెరికాకు F1 వీసాతో వచ్చిన విద్యార్థులు లేదా H1B వీసాతో వచ్చిన ప్రొఫెషనల్స్ చాలా సాధారణ జీవితం గడిపేవారు. వారు డబ్బును గౌరవించేవాళ్ళు, సేవింగ్స్పై దృష్టి పెట్టేవాళ్ళు, తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఇండియాకి పంపుకునేవారు. అపార్ట్మెంట్లను స్నేహితులతో షేర్ చేసుకొని ఖర్చులను తగ్గించుకునేవారు. ప్రతి డాలర్ను జాగ్రత్తగా ఖర్చు చేసేవాళ్ళు. భవిష్యత్తును సురక్షితంగా నిర్మించుకునేవాళ్ళు. అది ఒక సాధారణ జీవితం, కానీ సంతృప్తికరమైన జీవితం. కానీ ఇప్పుడు చిత్రం పూర్తిగా మారిపోయింది. చాలామంది విద్యార్థులు ఖరీదైన సినిమా టికెట్లు, ఇతర వినోదాలపై డబ్బులు ఖర్చులు చేసేస్తున్నారు. డబ్బుకు గతంలో ఉన్న గౌరవం ఇప్పుడు కనిపించడం లేదు. కొత్త H1B వీసా హోల్డర్లు కొన్ని నెలలు మాత్రమే రెంట్ హౌస్లో ఉండి తర్వాత ఇల్లు కొనుగోలు చేసేస్తున్నారు. అంతేకాకుండా లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం సర్వసాధారణమైపోయింది. సేవింగ్స్ నుండి షో ఆఫ్కు మార్పు వచ్చింది. దీర్ఘకాలిక ప్రణాళిక తక్కువగా ఉంటున్నాయి. కొందరు ఎన్ఆర్ఐలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లతో సంపదను పెంచుకుంటున్నారు. కానీ మెజారిటీ మాత్రం జీతాలపై మాత్రమే ఆధారపడుతున్నారు. అమెరికాలో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్తో సంవత్సరానికి $1,20,000 సంపాదించేవారు కూడా నెలాఖరికి గణనీయమైన సేవింగ్స్ చేయలేకపోతున్నారు. అలాంటి కుటుంబాలు 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఇండియాకు వెళ్ళడానికి సాహసించడం లేదు. జీవన వ్యయం భారీగా పెరిగింది. సోషల్ మీడియా గ్లామరస్ లైఫ్ స్టైల్ను ప్రోత్సహిస్తోంది. ఫలితంగా మధ్య ఆదాయ మార్గాలకు జీవితం కష్టతరం అవుతుంది. హై ఇన్కమ్ కుటుంబాలు మాత్రమే నిజమైన ఆర్థిక సౌకర్యాన్ని అనుభవిస్తున్నాయి. చాలామందికి ఖర్చులు, లోన్లు, తక్కువ సేవింగ్స్తో హై ఆదాయం ఉన్నప్పటికీ హ్యాండ్ టు మౌత్ జీవితం ఏర్పడుతోంది. నిజానికి ఇది చాలా సీరియస్ సమస్య. ఇండియాలో తక్కువ ఒత్తిడి, ఎక్కువ శాంతితో జీవితం మెరుగైంది కాదా? ఇప్పుడు ఏం చేయాలి? నిపుణుల సలహా ఏమిటంటే 3 సంవత్సరాల పాటు H1B వీసాలను వెంబడించడం మానేయండి. ఇండియాలోనే స్థిరమైన కెరీర్ని నిర్మించుకోండి. అమెరికాకు చదువు కోసం తొందరపడకండి. ఇండియాలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. గత 30 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిన స్నేహితులు లేదా బంధువులు బాగానే ఉన్నారు. కానీ ఇండియాలో ఉండిపోయిన మనం కూడా బలమైన స్థానంలో ఉన్నాం. అమెరికాలో త్వరగా సెటిల్ అవుతారు, కారు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. కానీ 50 నుండి 55 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అమెరికాలోనూ ఇండియాలోనూ సంతోష స్థాయి ఒకేలా ఉంటుంది. వాస్తవానికి 50 తర్వాత ఇండియాలో జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది. చాలామంది 50 ఏళ్లు దాటిన ఎన్ఆర్ఐలు తమ పిల్లలు స్థిరపడిన తర్వాత ఇండియాకి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అమెరికా అనేది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైన కోరిక లేదా కళ. కానీ ఆ క్రేజ్లో పడి సామాజికంగా, ఆర్థికంగా, అలాగే వ్యక్తిగతంగా కూడా నష్టపోతున్న వారెందరో ఉన్నారు. అలానే అందరూ లేరు. కొందరు బాగా సంపాదించి తమ కళలను కొద్ది కాలంలోనే సార్థకం చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం, రాత్రి బస్ ఎక్కి పొద్దున తమ కుటుంబీకుల దగ్గరికి వెళ్ళేంత దూరం అమెరికా అయితే లేదు. అలా అని చేతి నిండా ఉన్న సంపాదన వదులుకోమని కాదు. ఏదేమైనా అందరూ బాగుండాలి, అందులో మన వాళ్ళు ఉండాలి అనే దాంట్లో ఆనందం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఆలోచించుకోండి, మీకు కావాల్సింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానా లేక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమోషన్సా అని. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి.